Hi everyone, welcome back. This is your class 10 mathematics, chapter 8, Introduction to Trigonometry, exercise 8.2, first question. Let us start with the first question, first bit. First bit, solution. Here, sin 60 into cos 30 plus sin 30 into cos 60. Okay, so ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ టేబుల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు పార్ట్ 2 వీడియోలో. అండ్ ఈ వాల్యూస్ అన్ని కూడా ర్యాండమ్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి నేను మీకు 3 మెథడ్స్ చెప్పాను. ఈ వీడియో డెస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూశాక ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఓకే, 60 ఈస్ √3/2 ఇంటూ ఇక్కడ సైన్ 60 కాస్ 30కి మధ్యలో ఇంటూ ఉంది. కాస్ 30 వాల్యూ ఈస్ √3/2 ప్లస్ సైన్ 30 1/2 కాస్ 60 degrees 1/2. సో ఇక్కడ √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుందా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3, 2 2s are 4 అగైన్ ప్లస్ 1 ఇంటూ 1 1, 2 2s are 4. అండ్ ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేయాలి అంటే ఏం చేస్తాము, ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎల్సిఎం తీసుకుంటాము. ఆటోమేటికలీ 4 ఎల్సిఎం ఉంది. సో న్యూమరేటర్ ప్లస్ న్యూమరేటర్ ఆఫ్ ద 2 ఫ్రాక్షన్స్ దట్ ఈస్ 3 plus 1 that is equal to 4/4 and the value is 1. Second bit solution. Second bit ఏమన్నారమ్మా ఇక్కడ 2 into tan square 45. 2 into tan square 45. Tan square 45 వాల్యూ మనకి తెలీదు, tan 45 degrees వాల్యూ తెలుసు కదా 1 అని. సో 1 హోల్ స్క్వేర్ రాస్తామన్నమాట. ఓకే, 2 into tan 45 degrees is 1 హోల్ స్క్వేర్ ప్లస్ cos square 30 degrees. cos square 30 degrees వాల్యూ మనకి తెలీదు, మనకి తెలిసింది cos 30 degrees. cos 30 degrees వాల్యూ ఈస్ √3/2 అండ్ స్క్వేర్ ఇచ్చారు కనుక స్క్వేర్. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 60 degrees. సైన్ 60 degrees ఈజ్ √3/2 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ మైనస్ √3/2 హోల్ స్క్వేర్ విల్ గెట్ క్యాన్సిల్. 2 into 1 square is 1 that is equal to 2. Third bit solution. అండ్ ఇక్కడ న్యూమరేటర్ cos 45 degrees అండ్ డినామినేటర్ లో secant 30 degrees ప్లస్ cosecant 30 degrees అని ఇచ్చారు. cos 45 degrees వాల్యూ మనకు తెలుసు కదా 1/√2 డివైడెడ్ బై secant 30 degrees is 2/√3 ప్లస్ cosecant 30 degrees వాల్యూ మనకి ఏం తెలుసమ్మా 2. అండ్ ఇక్కడ డినామినేటర్ లో ఏం లేకపోతే 1 అని దాని అర్థం కదా. ఓకే, న్యూమరేటర్ 1/√2 ఇలానే ఉంచండి. సో ఇప్పుడు మనము ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఫైనల్లీ ఒక ఆన్సర్ నోట్ చేస్తామన్నమాట. ఓకే, సో 2 ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేయాలి లేదా సబ్ట్రాక్ట్ చేయాలి అంటే వాటికి ఎల్సిఎం తీసుకోవాలి. ఆ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం √3 into 1, √3 is the LCM. అండ్ ఈ √3 లో √3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 1 ఇంటూ ఆ ఫస్ట్ ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ వాల్యూ 1 into 2 ప్లస్ అండ్ ఈ 1 టేబుల్లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో √3 ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1/√2/2 ప్లస్ 2√3/√3. సో ఈ ఫ్రాక్షన్ అంతా కూడా మనకి ఎలా ఉంది, a/b/c/d లా ఉందా అంటే దీని ఎలా ఇచ్చమ్మా a/b ఇంటూ అండ్ ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయితే d/c అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనము ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. a/b/c/d లా ఉంది. సో ఈ ఫ్రాక్షన్ ని రివర్స్ చేస్తాం ఇప్పుడు. సో 1/√2 ఇంటూ √3/2 ప్లస్ 2√3 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 into √3 ఓన్లీ అండ్ ఇదంతా కూడా √2 into 2 ప్లస్ 2√3. సో ఇక్కడ వరకు మనము స్టాప్ చేయొచ్చు, ఇంకా సింప్లిఫై చేయాలి అని అనుకుంటే ఇక్కడ 2 కామన్ తీస్తే 2√2 into 1 plus √3 అవుతుంది. ఇంకా సింప్లిఫై చేయాలి అంటే రేషనలైజేషన్ కూడా చేస్తాము, బట్ ఇక్కడ వరకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ ఇనఫ్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ సొల్యూషన్. సైన్ 30 degrees. సైన్ 30 degrees ఈస్ 1/2 ప్లస్ tan 45 వాల్యూ 1 మైనస్ cosecant 60 degrees is 2/√3 whole divided by secant 30 degrees is 2/√3. Next cos 60 is 1/2 plus cot 45 degree value 1. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ మొత్తాన్ని మనము సింప్లిఫై చేయాలి. అండ్ ఇక్కడ 1 కి డినామినేటర్ లో ఏం లేకపోతే 1 ఏనా అండ్ 2 1 √3 యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే 2√3. ఓకే,
2 టేబుల్లో 2 రూట్ 3 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి రూట్ 3 రిమైనింగ్ ఉంటుంది. దాట్ రూట్ 3 ఇంటూ ఇక్కడ ఉన్న ఈ న్యూమరేటర్ వాల్యూ ప్లస్ అండ్ ఈ వన్ టేబుల్లో 2 రూట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆ 2 రూట్ 3 ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 1 మైనస్ ఈ రూట్ 3 క్యాన్సిల్ రిమైనింగ్ 2 ఉంటుంది. 2 ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 2. సో ఈ విధంగా ఎల్సిఎం చేస్తాము అండ్ హోల్ డివైడెడ్ బై అగైన్ ఇక్కడ రూట్ 3 2 1 యొక్క ఎల్సిఎం 2 రూట్ 3 క్యాన్సిల్ 2 ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ 2 ప్లస్ 2 అండ్ ఇక్కడున్న 2 క్యాన్సిల్ అవుతుంది. రూట్ 3 రిమైనింగ్ ఉంటుంది. రూట్ 3 ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ 1 ప్లస్ 1 టేబుల్లో 2 రూట్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 రూట్ 3 ఇంటూ ఇక్కడున్న న్యూమరేటర్ వాల్యూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 రూట్ 3 అండ్ కింద ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ 2 రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అండ్ ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ మాత్రమే రిమైనింగ్ ఉంటాయి. రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ 1 2 రూట్ 3 మైనస్ 2 2s are 4 బై 2 2s are 4 ప్లస్ రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 ప్లస్ 2 రూట్ 3. ఈ 2 టర్మ్స్లో నుంచి రూట్ 3 కామన్ తీయొచ్చామా 1 ప్లస్ 2 ఉంటుంది మైనస్ 4 బై 4 ప్లస్ అదే ఈ 2 టర్మ్స్లో నుంచి రూట్ 3 కామన్ తీసుకున్నట్టయితే ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ 2 ఉంటుంది 1 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 ఈస్ 3 రూట్ 3 మైనస్ 4 బై 4 ప్లస్ 3 రూట్ 3. సో ఇంతవరకు సింప్లిఫై చేసి మనం ఇక్కడతో స్టాప్ చేయొచ్చు. లేదు ఇంకా చేస్తాను అంటే రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ మన 9th క్లాస్లో ఉంది కదా, బట్ ఇంతవరకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది. అండ్ 5th బిట్ సొల్యూషన్ 5 cos square 60 degrees. ఓకే, cos 60 degrees వాల్యూ మనకి తెలుసు. సో ఆ cos 60 degree వాల్యూకి మనం స్క్వేర్ రాయటమే. 5 ఇంటూ cos 60 ఈజ్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ secant square 30 degrees. Secant 30 value is 2 by root 3 whole square minus tan square 45 means 1 square divided by sin square 30 degrees. Sin 30 1/2 whole square plus cos square 30 degrees. Cos 30 degrees is root 3/2 whole square. That is equal to 5 into 1 square by 2 square ante 1/4 plus 4 into ఈ స్క్వేర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది. 2 square అంటే 4 root 3 whole square స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 రిమైనింగ్ minus 1 by 1/2 whole square is 1/4 plus root 3 whole square means 3 by 2 square is 4. Next numerator is 5/4 plus 4 4s are 16 by 3 minus 1 by 1 divided by 1/4 plus 3/4. సో ఇలా ఫ్రాక్షన్స్ కి మధ్యలో ప్లస్ మైనస్ ఇలా సబ్ట్రాక్షన్ అడిషన్ ఉన్నప్పుడు మనము ఎల్సిఎంఏ చేస్తాము. 4 3 యొక్క ఎల్సిఎం ఎంతమ్మా 12. 4 టేబుల్లో 12 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3 ఇంటూ అక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 5 ప్లస్ 3 టేబుల్లో 12 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఇంటూ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 16 అండ్ 1 టేబుల్లో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 12 ఇంటూ అక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 1 బై అండ్ అగైన్ డినామినేటర్లో 4 ఎల్సిఎం అవుతుంది అండ్ 1 ప్లస్ 3 in the numerator. That is equal to 3 5s are 15 plus 4 16s are 64 minus 12 by 12. And if fraction a by b into c by d లా ఉంది కదా, a by b by c by d లా ఉంది కదా, సో ఫ్రాక్షన్ రివర్స్ చేసి ఎట్ ఏ టైం నేను రాసేస్తున్నాను. ఇంటూ 4 by 1 plus 3 is 4. సో ఈ 4 will get cancel. Next 15 minus 12 is 3 plus 64 is 67 by 12 is the required answer. See you in the next video. Thank you.